వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అవన్నీ కొన్ని ఒకళ్ళని లేదు. వాలంటీర్లలో కానీ సచివాలయాల్లో కానీ ఆ వర్గం వాళ్ళు ఉంటారు, ఈ వర్గం వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళకు అనుకూలంగా నడుస్తారు, కొంతమంది వీళ్ళకి అనుకూలంగా నడుస్తారు. అది ఎవరు చెప్పేదేమి కాదు. అది నడిచినంత వరకు నడపాల. అది నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ప్రస్తుతానికి పోటాపోటీ మీద ఉంది కాబట్టి లాస్ట్ ఫైనల్ లో ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, అసలు వేస్ట్. అది పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు వచ్చినా పర్వాలేదు. అది సీఎం అది జగన్ అయితే కనుక ఎన్ని సీట్లు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు అయితే ఎన్ని సీట్లు గెలుస్తారు? అవి మనం చెప్పలేము. మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అవన్నీ మనం చెప్పలేము. కాబట్టి ఏంటంటే సింగల్ గా వస్తే చంద్రబాబు నాయుడు అదొక దీనిగా ఉంటుంది. ఈ పొత్తుల మీద వచ్చేస్తే మాత్రం గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే. గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాలయ వ్యవస్థ కానీ ఎలా వర్క్ చేస్తాయి? వాళ్ళ పనితీరు ఎలా ఉంది? మా వాలంటీర్ నెంబర్ 1. మాకు టీడీపీ పరిపాలనలో ఎప్పుడైనా చెట్టు భూమి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు మా నాన్నగారి స్థలం ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు గెలిచారు. రేపు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళీ మా స్థలం ఇస్తాడే కాదనట్లా. కానీ జగన్ గారు చేసే పరిపాలన మాకు నచ్చింది. మేము జగన్ గారికి ఓటేస్తాం. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్ల గురించి మనకు తెలియదండి. మన సీట్ల గురించి గెలిచేది మట్టి గ్యారంటీ. జగన్ గారికి వేస్తాం ఓటు, అది మట్టి గ్యారంటీ. ఎందుకంటే మాకు అమ్మ ఒడి అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. ఎన్ని పథకాలు ఉన్నాయి? అన్ని పథకాలు వచ్చినాయి. డోక్రా, మహిళ అన్ని వచ్చింది. ఒక చంద్రబాబు పరిపాలన మా బెస్ట్ ఒకటే ఇచ్చేసాడు మా ఆవిడ గారికి. అంతేగాని ఇంక వేరే పథకం ఏం టీడీపీ నాయకులు ఇవ్వలేదు. మాకు జగన్ గారు అయితే అమ్మఒడి వచ్చింది, పిల్లలకి ఇచ్చేసారు. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, మనకేదో పెద్ద తెలీదు. మేము మట్టి జగన్ గారికి వేస్తాం ఓటు. నేను మట్టికి అంతే ఫిక్స్. గంటల కోసం జగన్ గారే. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మాకు స్థలం ఇచ్చారు మా నాన్నగారికి. నాకు ఇప్పటికి లేదు స్థలం. మేము మొన్న మా నాయకుడు కొమ్మాలపాడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఊరు ప్రెసిడెంట్ గారికి అడిగా నా స్థలం లేదా అంటే, ఒక్కసారి ఆగు, మన జగన్ గారు వచ్చిన తర్వాత స్థలం ఇప్పిస్తానన్నారు. కానీ జగన్ గారికి వేస్తాం ఓటు. ఏంటంటే ఆయన అంటే అభిమానం. ఆయన ఏంటంటే చేశాడు పనులు. టీడీపీ నాయకులు మాకేం చేయలే. మాది కొమ్మాలపాడే గ్రామం. నేను డ్రింక్ ఏం మాట్లాడుతున్నాను, నేను వాస్తవం చెప్పేది మా ఊరిలో చెప్తా. మా ఊర్లో ఏం చెప్తా, నేను టీడీపీ నాయకులు నాకు చెట్టు భూమి ఇవ్వలా. నేను కొమ్మాలపాటలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నా స్థలం ఇవ్వలా. రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత మా నాన్నగారికి ఇచ్చారు స్థలం, నాకు లేదు స్థలం. ఇప్పుడు లేదు. కానీ జగన్ గారు రేపు వస్తే ఇస్తామని మా ఊరు ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు రేపు మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తున్నారు కదా, ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దేనికి సంబంధించి మేనిఫెస్టో? రేపు రుణమాఫియా కానీ, రైతు భరోసా కానీ అన్ని చేస్తాడండి. జగన్ గారు చేస్తారు, జగన్ చేస్తాడు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేయడు. ఇప్పుడు సంపాదించుకొని పక్కన కూర్చుంటాడు కానీ ఏమి మన బోటు పేద రైతులు చేయడు. ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది. 2024 సీఎం ఎవరు? సీఎం జగనే. రెండోసారి సీఎం జగన్ అవుతాడు అంతే, దాని గ్యారంటీ. నేను చెప్తానా ఇప్పుడు మామూలుగా దీంట్లో కాదు, మామూలుగా చెప్తాను, ఊర్లో చెప్తాను. కొమ్మాలపాటలోనే, మాది కొమ్మాలపాట గ్రామం. మామూలుగానే సీఎం మళ్ళా రెండోసారి జగన్ యోగ్యత ఉంది, చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు కావాలంటే ఇప్పుడు 2 పార్టీలు గెలిచి, 2 పార్టీలు కాదు 3వ పార్టీ గెలిచినా అతని రాశి బలం బాగుంటేనే, లేకపోతే లేదు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పారు కదా, దాని గురించి ఒక మాట. మంచి జరిగింది కాబట్టి నేను మళ్ళా వేస్తుంది. మా నాన్నగారికి వాళ్ళ నాన్న ఇచ్చారు స్థలం, నాకు ఇవ్వలేదు. నాకు ఇప్పుడు రాలా. నాకు వచ్చిన పేరు కూడా ఊళ్ళో వేరే వాళ్ళు తీసేశారు. ఇప్పుడు మాకు కొత్తగా నాయకుడు అద్దెంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉంటున్నాడు. ఆయన తరపున మాకు వచ్చేది స్థలం. పనితీరు అంతా బాగానే ఉందా? ఆయన పనితీరు బాగానే ఉంది. మనకు చేస్తాడు అంటే నేనైతే అక్కడ ఉండట్లా. నేను వైజాగ్ ఉన్నా, బొంబాయిలో ఉన్నా. నేనైతే రాజశేఖర రెడ్డి గారికి చేస్తా, అతను జగన్ గారికి చేస్తా. అతను చేస్తాడు, నా స్థలం వచ్చిందన్న నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్స్. అది మటుకి జగన్ గారికి అసలు పక్కా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.